వి మధుసూదనరావు గారు అని చాలా ఫేమస్ డైరెక్టర్ అండి అప్పట్లో ఆయన. ఉమ్, వాడు అప్పట్లో ఎన్టీ రామారావు గారితో అక్కినేని గారితో సినిమాలు చేసినారు. చాలా సూపర్ హిట్ డైరెక్టర్ ఆయన అప్పట్లో. ఉమ్, ఉమ్. అంటే ఈ రాఘవేంద్ర మన ఈ రాఘవేంద్ర గారు వీళ్ళంతా కూడా ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా అప్పట్లో చేసేవారంట. నేనైతే చూడలేదు. ఒక టాక్ అనమాట ఇది. ఎందుకంటే ఆయన చాలా పెద్ద డైరెక్టర్. ఉమ్, ఉమ్. ఇది Okay. వి మధుసూదనరావు గారు అంటే ఆయన ఓల్డ్ అయిపోయిన తర్వాత ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అని పెట్టారు ఆయన. ఉమ్, దాంట్లో నేను థర్డ్ బ్యాచ్లో జాయిన్ అయ్యాను అనమాట. జాయిన్ అయిన అక్కడ ఒక సంవత్సరం యాక్టింగ్ కోర్సు, ఒక సంవత్సరం ఏమో డైరెక్షన్ కోర్సు చేశానండి. ఓకే ఓకే. సో చేసి మీ బ్యాచ్ లో ఇంకా ఎవరు ఉండేవాళ్ళు అంటే ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఫేమస్ ఆర్టిస్టులుగా ఎవరైనా ఉండేవాళ్ళ? ఉన్నారండి. అంటే మా బ్యాచ్ అంటే అప్పట్లో ఏంటంటే ఒక్కొక్క బ్యాచ్కి వచ్చేసరికి 40 మంది ట్రైనింగ్ అయ్యేవాళ్ళు స్టూడెంట్స్. ఆహాహా. వాళ్ళల్లో కొంతమంది అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ బ్యాచ్ మాకంటే ముందు ఫస్ట్ బ్యాచ్ ఉంది. ఆ ఫస్ట్ బ్యాచ్లో ఆవుతి ప్రసాద్ గారని ఒక యాక్టర్ ఆహుతి ప్రసాద్ గారు ప్రతి సినిమాలో కనిపించేవాళ్ళు కదా. ఉన్నవారు ఆయన. ఆవుతి ప్రసాద్ గారు ఒక ఆయన, బ్రహ్మాజీ గారు అని ఒక ఆర్టిస్టు, శివాజీ రాజా గారు, వీళ్ళంతా మాకు ముందు బ్యాచ్ అన్నమాట. ఓకే. మాకు సీనియర్స్ వీళ్ళంతా. మేము వాళ్ళందరినీ ఏంటంటే మేము జూనియర్స్గా ఉన్నప్పుడు అన్నయ్య అని పిలిచేవాళ్ళం అందరినీ. ఆహాహా. అప్పుడు వాళ్ళు మాకు బాగా సీనియర్స్. Okay. ఆ బ్యాచ్ తర్వాత ఇంకో బ్యాచ్ వచ్చిందండి. ఉమ్, ఉమ్. ఆ బ్యాచ్లో పెద్దగా ఎవరు ఎస్టాబ్లిష్ కాలేదు.